రేపు శివాజీ బర్త్డే. అయితే నేను శివాజీ బర్త్డే కోసం అని చెప్పి కేక్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కేక్ చేసిన, చూడడానికి బాగుండే కానీ టేస్ట్ ఫ్లాప్ అయింది అది. అయితే శివాజీకి రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇష్టం. సో నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చేద్దాం అనుకున్నా, కానీ రెడ్ వెల్వెట్ ఎసెన్స్ అయినా కానీ కలర్ అయినా కానీ నాకు కరెక్ట్గా దొరకలేదు. సో నాకు స్విగ్గీలో ఇది దొరికింది డైరెక్ట్. దీంట్లో ఇంకా విప్పింగ్ క్రీమ్ పౌడర్ కూడా వస్తుంది. సో నాకు విప్పింగ్ క్రీమ్ కూడా అవసరం లేదు, దీంతో వేసేయచ్చు. దీంట్లో ఏం లేదు, 3 eggs, వెజిటబుల్ ఆయిల్, వాటర్. అయితే ఇప్పుడు టైం 11 అవుతుంది. 1కి శివాజీ లంచ్కి వస్తాడు. అప్పటి వరకు నేను బేకింగ్ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ తర్వాత శివాజీ లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే నేను ఫ్రాస్టింగ్ అదంతా త్రౌ చేసుకోవచ్చు. సో జల్దీ చేసేయాలి. చూద్దాం ఏమవుతుందో. నేను లాస్ట్ ఇయర్ చేసిన కేక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. ఒకవేళ మంచిగా వస్తే పెడతా, రాకపోయినా కానీ వీడియో అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఏమవుతుంది. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నా. సో దీంట్లో ఏముందంటే ఫస్ట్ 3 eggs వెజిటబుల్ ఆయిల్ అని చెప్పినా కదా. సో నేను ఏమనుకుంటున్నా అంటే దీంట్లో ఫస్ట్ 3 eggs ఉన్నాయి కదా, అది బీట్ చేసుకొని పెట్టి దాని తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి మిక్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎగ్స్, వెజిటబుల్ ఆయిల్, ఇంకా కొంచెం వాటర్ వేసి బీట్ చేసుకుంటా. సో చూసి సో నేను ఇక్కడ ఇట్లా కోమి టెక్స్చర్ వచ్చే వరకు ఎగ్ని బీట్ చేసుకున్నా. సో దీంట్లో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటా. నేను దీంట్లో 30 ml వాటర్. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం అయిపోయింది. దీన్ని వేసేసిన. దీంట్లో ఎగ్స్, వాటర్, ఆయిల్ 3కి బీట్ చేస్తాను. దీంట్లో ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేస్తున్నాను. దీంట్లో ఎగ్జాక్ట్గా 6 inches టిన్ అని చెప్పారు కేక్ బేక్ చేసే టిన్. సో నాకు 6 inchesది దొరకలేదు, ఇంట్లో కూడా లేదు. సో నేను ఒక గిన్నె ఉంది, 6 inches ఉందో లేదో అర్థం అయితే నాకు. దీంట్లో నేను ట్రై చేస్తున్నాను. నేను బ్యాటర్ మొత్తం దీంట్లో సెట్ చేసేసిన. ఇప్పుడు టేప్ ఫ్రైలో పెడుతున్నా. సో దీంట్లో ఏముందంటే 160 degrees సెల్సియస్కి పెట్టాలి, అరౌండ్ 45 to 50 minutes. నేను కేక్ని బేక్ చేసుకొని సైడ్ పెట్టుకున్నా, దాని కట్ కూడా వేసుకున్నా. సో ఇప్పుడు ఫ్రాస్టింగ్ కోసం అని చెప్పి విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఇచ్చారు వాళ్ళే. సో దీంట్లో 62.2 ml వాటర్, చిల్ వాటర్ వేసి బ్లెండ్ చేస్తే క్రీమ్ అయిపోతుంది. సో అది చేసి బేకింగ్ అయిపోయింది, ఇంకా విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫ్రాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఫ్రాస్టింగ్ మధ్యలో ఇట్లా వైట్ చాక్లెట్ పెడదామని చెప్పి వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొచ్చి దాన్ని మెల్ట్ చేసుకున్నా. ఇది కూడా రెడీ. నేను కేక్ మధ్యలో షుగర్ సిరప్ కోసం కూడా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేదాన్ని.
పెట్టి సెట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. దాంతో మళ్ళీ పోస్టింగ్ చేస్తాను. మంచిగా వస్తుంది సరే. అయితే నేను ఏమనుకున్నా అంటే కేక్ ఇంకా డెకరేషన్ రెడీ అయిపోయిన తర్వాత శివాజీ వచ్చినప్పుడు బయట తీసుకొచ్చేసిన బయటికి. మాల్లో ఇంకా కొంచెం ఎక్స్చేంజ్ వర్క్ ఉండే, ఇంకా అక్కడనే ఫుడ్ తినేసి మెల్లగా 12కి వచ్చినాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Thank you. Happy birthday to you. Thank you, Ba. Thank you so much. चलो कट. Happy birthday to me. Happy birthday to me. Happy birthday to me. Thank you, Ba. నేనే ఇష్టం. ఇష్టమా? ఎప్పుడు? ఈరోజు. ఈరోజు ఇష్టమా? నిజం. అందుకే కొంచెం ఇట్లుందా? షేప్ అవుట్ అయిందా? ఏమైంది కేక్ ఇట్లా అయింది అనుకున్నా. థ్యాంక్స్ బా. ఎందుకు నిజం చెప్పినావు? నిజం చెప్పు. నిజం. థ్యాంక్స్. ఫస్ట్ నువ్వు తినాలి. భయం పెట్టింది. అది మంచిగా ఉంది. హ్యాపీ మాత్రం నిజం బర్త్డే. చెప్పాలి. నిజం చెప్పు. నిజం. టేస్ట్ చూసి చెప్పు, నేను చేస్తాను అర్థమవుతుంది. ఏ నిజం నువ్వు చేయలే. నిజం నేనే చేస్తాను. నువ్వు తిను. ఆడబెట్టురా. వద్దు. వస్తుంది. నిజంగా ప్రామిస్. నిజంగా వెళ్ళేట్ లెక్కనే ఉందా? నిజం బా. బయట తెచ్చినట్లా ఉంది. వస్తుంది. నిజం నువ్వు చేయలే కదా? నీకు షేప్ అవుట్ అయినా అర్థం కాదు. వస్తుంది. నిజం. అవును. బయట తెచ్చిన దానిలానే ఉంది సేమ్. మామూలు. అవును.